అందరికీ నమస్కారం। ఈరోజు నిజంగా చేశాను చపాతీ। ఇంకా సండే రోజు బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు అని అనుకున్నాను। 2 రోజులు వరుసగా బయటికి వెళ్ళొచ్చేసరికి ఆఫ్ కోర్స్ ఫ్రైడే సాటర్డే 2 ఫంక్షన్స్ని ఫుల్గా ఎంజాయ్ చేసినా సరే సండే రోజు ఫుల్ రెస్ట్ కావాలని అనిపించింది కూడా। మీరు ఇంతకుముందు వీడియో గమనించి ఉంటే మధ్యాహ్నం లంచ్లోకి టమాటా పప్పు రసం వేడి వేడి అన్నంతో। ఈరోజు మా పిల్లలు అడపాదడపా ఏదో ఒక రెసిపీ వాళ్ళంతట వాళ్ళు చేసుకోవడం వల్ల మెల్లిమెల్లిగా వంటలు అంటే ఇష్టం కలుగుతుంది। అమ్మ నేను చేస్తాను నేను లాటిస్తాను అంటే తీసుకుంది। నేను ఒక్కటే చపాతీ లాటిచ్చాను। ఇది మా పాప లాటిచ్చిన మొదటి చపాతీ। ఈరోజు మొదట అత్యుత్సాహంతో కాస్త తొందరగా ప్రెస్ చేయడం వల్ల అంటుకుంటుందని అర్థం చేసుకుంది। ఉన్నది ఇప్పుడు పిండి చాలు। ఇది చిన్నగా సరిపోతుంది అనుకుంటా। అక్కడ నాకు అంత నవ్వు రావడానికి కారణం ఏంటంటే చపాతీ పిండి దులిపేయమని నేను చెప్తుంటే చందు అన్నారు దులపడం రాకపోతే నీళ్ళలో ముంచి వేయి అని జోక్ చేస్తున్నారు। ఇంకా అక్కడే ఉండి మా అమ్మాయి చపాతీ లాటిస్తుంటే గమనించుకొని రెండోది బాగా చేసిందని చెప్పేసి తనకి ఇంట్రెస్ట్గా అన్నీ చేస్తానమ్మా అంటే వదిలేసి వచ్చాను। ఇంకా చందును పాప చూసుకున్నారు మొత్తం। చూడండి పిల్లలకి దగ్గర ఉండి కొన్ని పనులు నేర్పించడం కూడా ఒక కళ అంటాను ఈ కాలంలో నేను। వాళ్ళకి నేర్పించేంతలో మన పని అయిపోతుంది ఎందుకులే అని వాళ్ళకి నేర్పించకుండా ఎప్పుడూ మనమే చేసి పెట్టాలా అని విసుకోవడం తప్పుతుంది। 2 రోజులు ఫంక్షన్కి వెళ్ళొచ్చాం కదా। మొదటి రోజు ఫంక్షన్లో ఐస్ క్రీమ్స్కి పిల్లలకి నట్స్ వచ్చాయంట అందుకోసం నచ్చలేదు। రెండో రోజు ఐస్ క్రీమ్ అయిపోయిందని ఈరోజు ఇంట్లో ఈ ప్రోగ్రామ్